వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. అసలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 12 స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన కూటమి అభ్యర్థులు గెలిచారు. ఒక 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఆ 2 స్థానాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెండోది వచ్చేసి తంబళ్ళపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి. సో ఈ 2 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళు గెలిచారు. అయితే ఆ తరువాత రకరకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంత ఊపులో కూడా పెద్ద ఆయన గెలిచాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా ఆనందం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి అంశాలు అంటే, ఇటీవల మనం చూసాం లిక్కర్ స్కామ్కి సంబంధించి. సో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి తంబళ్ళపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పెద్దిరెడ్డి వాళ్ళతోటి కుమ్మక్కయ్యాడని చెప్పేసి 2023కి పూర్వం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి, నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడని చెప్పేసి, అంతేకాకుండా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి అని చెప్పేసి, సో ఈ లిక్కర్ మాఫియాతోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, ఆయన అనుచరులు ఈ లిక్కర్ మాఫియాలో ఉన్నారని చెప్పేసి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఆయనకి సపోర్ట్గా నిలిచారని చెప్పేసి, సో ఆ జయచంద్రారెడ్డితో పాటు మరొకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో కాబట్టి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గెలవడం కోసం పరోక్షంగా అక్కడ జయచంద్రారెడ్డి సపోర్ట్ చేశాడేమో అనేటటువంటి ఒక అనుమానాలు క్రియేట్ అయినాయి. సరే, ఈ అనుమానాలన్నీ కూడా పక్కన పెడితే పార్టీ దీని మీద చాలా సీరియస్ అయింది. దాని మీద పూర్తి స్థాయిలో వివరణ తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఇక ఇటీవల ఒక మహిళకి సంబంధించినటువంటి ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా అందరూ కూడా చూసి ఉంటారు. సో దీని ద్వారా చిత్తూరు రాజకీయాల చుట్టూనే ఆడియో మొత్తం కూడా తిరిగింది. చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ఈ సినీ స్టైల్ రాజకీయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ఆడియోలో స్పష్టంగా కనిపించాయి. ఒక్కసారి కానీ మనం ఆ ఆడియోని కానీ విని చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట అసలు ఏంటి ఆ ఆడియోలో ఏముంది అనేది. ఒకసారి విందాం. తర్వాత ఏం చేశారంటే, సరే 2 years బ్యాక్ నన్ను అక్కడ నుంచి నా బిజినెస్ లో నా ఇల్లు అన్ని తీసేసి బెంగళూరు షిఫ్ట్ చేశారు. బెంగళూరు షిఫ్ట్ చేసిన తర్వాత గిరిధర్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, మళ్ళీ తర్వాత వచ్చేసి చల్లా బాబు, వీళ్ళు ఆర్కే అదే మన పెదబాబు వాళ్ళు, వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు, లిక్కర్ గురించి మాట్లాడేవాళ్ళు. మళ్ళీ తర్వాత వచ్చేసి కర్ణాటకలో కైవారం దగ్గర ఒక విలేజ్ లో నుంచి లోపలికి వెళ్తే జయచంద్ర రెడ్డికిను పెదబాబుకి ఇద్దరికి ఒకే కాంపౌండ్ లో 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి, గెస్ట్ హౌస్ లాగా. అక్కడికి వెళ్ళే వాళ్ళము, అక్కడ కూడా మాట్లాడేవాళ్ళు. కానీ నాకు ఇవేం తెలియస్తారు. అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే, వీళ్ళిద్దరికి అంగోలాలో విస్కీ కంపెనీలు ఉన్నాయి, లిక్కర్ కంపెనీలు ఉండడంతో వీళ్ళు అది మాట్లాడుతున్నారు అనుకున్నా. మళ్ళీ తర్వాత నా దగ్గర కూడా 50 లక్షలు డబ్బులు తీసుకున్నారు. సరే, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఆడియో, ఈ ఆడియోలో ఒక కొత్త పేరు వినిపించింది. ఏమేమి పేర్లు అని చెప్పిందంటే, జయచంద్రారెడ్డి, చిన్నబాబు, పెద్దబాబు, గిరిధర్ రెడ్డి, చల్లాబాబు. ఇప్పుడు ఈ చల్లాబాబు ఎవరు? చల్లాబాబు ఎవరంటే పుంగనూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చల్లా రామచంద్రారెడ్డి. అంటే ఈయన పేరు కూడా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు అంటాం. సో ఆ మహిళ మాట్లాడినటువంటి మహిళ ఎవరు అంటే, ఈ వ్యవహారాలని కూడా తెలిసినటువంటి ఒక మహిళగా ప్రచారం జరుగుతుంది. అసలు ఆడియో ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేటటువంటి దాని మీద స్పష్టత అయితే లేదు. అసలు ఆడియో ఒరిజినలా కాదా, ఆ ఆడియో నిజంగా ఎవరైనా ఆమెతో మాట్లాడిచ్చారా, లేకపోతే ఇది ఒక ఆడియో సంభాషణ, ఇవన్నీ కూడా పక్కన పెడితే చల్లాబాబు పేరు బయటకు వచ్చింది. ఎందుకు చల్లాబాబు పేరు ఈ ఆడియోలో బయటకు వచ్చినా దీని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. చల్లాబాబు ఎక్కడ పోటీ చేశారు? ఆయన పొంగనూరులో పోటీ చేశారు. అలాగే ఎవరైతే జయచంద్రారెడ్డి ఎక్కడ పోటీ చేశాడు, ఆయన తంబలపల్లిలో పోటీ చేశారు. ఇద్దరు కూడా అన్నా తమ్ముల మీద ఓడిపోయారు. అంటే చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు ఓడిపోతే ఆ 2 స్థానాలు వీళ్ళిద్దరూ పోటీ చేసినవే. గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి. మరి ఈ 2 చోట్ల ఓడిపోయినటువంటి వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటి లాలూచి పడ్డారు అనేటటువంటి అనుమానాలకు ఈ ఆడియో ఊతమిస్తోంది. కానీ ఈ ఆడియో కరెక్టా కాదనేది పక్కన పెడదాం. పక్కన పెడితే ఆడియో కరెక్టా కాదనేది తేలుస్తారు, అది తర్వాత సంగతి. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని అంశాలు తెలుసుకోవాలి. ఎందుకంటే 2024 ఎన్నికలు జరిగిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక
వార్త అందరం కూడా విన్నాము. ఒక హైకోర్టు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్లో తప్పుడుగా ఆస్తులు చూపించారు, కొన్ని ఆస్తులను దాచిపెట్టారు అని చెప్పేసి ఆయన మీద పోటీ చేసినటువంటి భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి అధినేత అక్కడ రామచంద్ర యాదవ్ దాని మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు దీని మీద ఈయన 3వ స్థానం వచ్చింది. అంటే వాస్తవంగా పుంగనూరులో జరిగినటువంటి ఎన్నికల్లో మొదటి స్థానం అంటే గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే, 2వ స్థానంలో వచ్చింది టీడీపీ అభ్యర్థి చల్లాబాబు, 3వ స్థానంలో ఈ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. అయితే ఈ ముగ్గురులో రామచంద్ర యాదవ్ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈయన 3వ స్థానం కదా, 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి అంటే సమీప ప్రత్యర్థి ఎవరైతే ఆయన మీద సమీపంలో ఓడిపోయినటువంటి ప్రత్యర్థి అయినటువంటి చల్లాబాబు నా కేసులో ఇంప్లీడ్ అవ్వమని చెప్పి కోరింది. కానీ చల్లాబాబు అందుకు అంగీకరించలా. చల్లాబాబు ఆ కేసులో ఇంప్లీడ్ కాలేదు. ఎందుకు కాలేదు? చల్లాబాబు నిజంగా ఆ కేసులో కానీ ఇంప్లీడ్ అయ్యి ఉంటే కేసుకి కాస్త బలం చేకూరుండేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా ఆస్తులను ఆయన చూపెట్టకుండా దాచిపెట్టారనే దానికి సాక్ష్యాలను బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోర్టుకి సమర్పించాడు కాబట్టి, 2వ సమీప ప్రత్యర్థి అయినటువంటి రామచంద్ర యాదవ్ కేసేశారు కాబట్టి ఆయన సమీప ప్రత్యర్థి అయినటువంటి చల్లాబాబు కానీ ఇంప్లీడ్ అయ్యి ఉంటే ఆ కేసులో ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇబ్బందులు జరిగాయి. కానీ ఆ ఇబ్బందులు జరగకుండా చల్లాబాబు ఇంప్లీడ్ కాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతుంది, అటు చల్లాబాబు అలాగే జయచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను గెలిపించేందుకు పరోపకారులుగా ఉపయోగపడ్డారు అనేటటువంటి అనుమానాలు, చర్చ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులను కాదు, చిత్తూరు జిల్లాలో కూడా బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఆ మహిళకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఆ మహిళ ఏం మాట్లాడిందని చూస్తే అందులో కూడా చల్లాబాబు పేరుంది. అలాగే ఈ జయచంద్రారెడ్డి చల్లాబాబు ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉండేటటువంటి పరిస్థితి. లెక్కలకు సంబంధించిన అంశాలు కూడా వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అనేసి కూడా ఆమె చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే చిత్తూరు జిల్లా రాజకీయాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా తన గుప్పిట్లో పెట్టుకున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చారు, ఎందుకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రయల్లో ట్రబుల్ షూటర్గా ఉన్నారు అనేటటువంటి కానీ చూస్తే ఈరోజు ఆయన కుటుంబం నుంచి 3 పోటీ చేశారు. ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2 పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, 3 వచ్చేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. వీళ్ళు 3 గెలిచారు. ఇంత పెద్ద వేవ్లో కూడా వీళ్ళు 3 కూడా గెలవడం జరిగింది. మరి ఈ విధంగా గెలిచినటువంటి పరిస్థితుల్లో దీని వెనక జరిగినటువంటి తతంగం అంతా కూడా చూస్తే ఏ పార్టీలో ఉన్నా సరే మనోడే అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారా? చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం కలిగినటువంటి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు మీద ఆయన వేసినటువంటి పాచికలు పారాయా అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే అవునని అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ రోజుకి కూడా చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతోంది, ఇంకా కూడా పెద్దిరెడ్డి కనుసన్నలోని ఇదంతా కూడా జరుగుతోంది అనేటటువంటి అనుమానాలు కూడా బలపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో రాజకీయం అంటే ఇదనమాట. రాజకీయం ఎలా ఉంటుందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూస్తే అర్థమవుతుంది, ఓహో ఇలా చేయాలేమో రాజకీయం అని చెప్పేసి. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి తెలియకుండా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కేసులు పెట్టించుకొని, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఆస్తులు పోగొట్టుకొని, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తే ఇలాంటి వాళ్ళు వచ్చి పార్టీని సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జయచంద్రారెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినా సరే అధిష్టానం ఆ మాట వినకుండా ఆయనకి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొన్న ఆయన్ని సస్పెండ్ చేస్తే అప్పుడు టపాసులు పేల్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి వాడు కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు చేయలేదు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పటికైనా సరే ఇలాంటి అంశాలకు సంబంధించి ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు చేయాలి. దీని మీద ఒక నిగూఢమైనటువంటి నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి కూడా తెలుగు తమ్ములు కోరుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.